ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆందోళన సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి లెంటెన్ సీజన్ సమయంలో మరియు శిలువ ధ్యానములు చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నాం. పరిచయాల గురించి మనము చర్చించుకుంటూ ఉన్నాం. పరిచయాల విధానాలు, సిద్ధాంతాలు, వాళ్ళ ఉద్దేశాలు మనము తెలుసుకుందాం. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సమాధి కడుతున్నాం, చందాలు ఇవ్వండి అంటే మీరేమంటారు? సమాధి కడుతున్నాం, చందాలు ఇవ్వండి అంటే ఏమంటామంటే, అది అసలే సమాధి, అందులో శవం ఉంటుంది, కుళ్ళిపోయిన శరీరాలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, అక్కడ పోయి సమాధి కట్టడం ఏంటి? సమాధి అంటే అందంగా ఉంటుంది, రంగులేస్తాము, లోపల కుళ్ళు కొడుతుంది కదా అని నువ్వే ఒప్పుకో. కానీ ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు అదే చేశారు. పరిసయ్యులు అంటున్నారు, వాళ్ళు లోపల కుళ్ళు ఉంటుంది, పైకి మాత్రము అందమైన ఆకారాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. లోపల అసహ్యమైన కుళ్ళు ఉంటుంది, పైకి మాత్రం చాలా అందంగా కనిపిస్తారు. ప్రియా సహోదరి, ఒక సహోదరి మంచి పట్టుచీర కట్టుకుని అందమైన డ్రెస్ వేసుకొని మేకప్లు వేసుకుని వస్తే ఆమె మంచిదే అని నువ్వు నిర్ణయించగలవా? ఒక సహోదరుడు ప్యాంటు షర్టు, టీ షర్టు వేసుకొని గొప్పగా కనపడి డబ్బుతో దర్పంతో దర్జాగా చర్చిలోకి అడుగు పెడితే మంచివాడని మనం ట్రీట్ చేయగలమా? ప్రభు సహోదరుడా, పైన వేషం వేరు, లోపల భావం వేరు. అది మనం గమనించవలసిందిగా ఉంటున్నాం. పరిసయ్యులు, శాస్త్రులు అలాగే ఉన్నారు. లోపల వాళ్ళ సొంత సిద్ధాంతాలు నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేశారు, పైకి మాత్రము దేవుని పేరుతో, దేవుని సేవతో నడుస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని సేవకులు కూడా ఆ రీతిలోకి నడుస్తూ ఉన్నారు. పైకి మాత్రము అందంగా కనపడతారు, సమాధులు అందంగా ఎలా కనపడతాయో అలాగే కనపడుతున్నారు. కానీ వాళ్ళ లోపల కుళ్ళు జితేంద్రియాలతో నిండిపోయారు. అటువంటి జీవితాలు వద్దని యేసయ్య మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. కాబట్టి మనము పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉండవద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వు లోపల ఏమనుకుంటున్నావో పైకి కూడా అలాగే ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. శాస్త్రులాగా బ్రతకవద్దని, పరిచయలాగా బ్రతకవద్దని, నిన్ను నీవుగా యేసుక్రీస్తు బిడ్డగా బ్రతకమని, ఒక విశ్వాసగా నిలబడమని యేసయ్య మనల్ని హెచ్చరిస్తూ ఈ చిన్న మాటలతో మనం ముగించుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.